సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది. విద్యుత్ శాఖలో పనిచేసిన తండు శంకర్ తన భక్తి చాటుకొని లక్ష్మీదేవి అమ్మవారికి వెండి వడ్డానం, స్వామివారికి కోరమీసాల్ని స్వంత ఖర్చుతో తయారు చేయించి సమర్పించారు. ఈ కానుకలను బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఆలయ పురోహితులు శేషం మధుసూదనాచార్యులు అప్పగించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తను బెజ్జంకిలో విద్యుత్ ఉద్యోగ పనిచేసిన సమయం నుంచి స్వామివారిపై ప్రత్యేక భక్తి పెరిగిందని తెలిపారు. స్వామివారు తమ ఇలవేల్పు అని భావిస్తూ కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ఎల్లప్పుడూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటామని పేర్కొన్నారు. మొక్కులను ఈరోజు చెల్లించుకోవడానికి వారి కుటుంబ సభ్యులతో కరీంనగర్కి గుట్టపైకి వచ్చారు. వారు ఏదైతే మొక్కున్నారో దేవుని అమ్మవారికి ఓడి బియ్యం, పట్టు వస్త్రాలతో పాటు దాదాపు ఒక 20,000 16,000 వర్తు గల అమ్మవారికి వడ్డాలను కూడా మన బహుమతిగా తెచ్చారు. అది స్వామి వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని, ఆయుధాలు కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో దాతలు కూడా ముందు వచ్చి విరాళాలు ఇవ్వాలని, ఆ దేవుని కృప హాజరు కావాలని కోరుతున్నాను.